హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. వేడిగా 10 నిమిషాల్లో తయారైపోయే ఈజీ కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లను వేసుకోండి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక దాంట్లో కాలీఫ్లవర్ పూలను వేసుకోండి. కాలీఫ్లవర్ పూలన్నిటినీ కూడా వేసుకున్నాక సగం స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ పూలలో మనకు తెలియని ఏవైనా చిన్న పురుగులు ఉంటే పోతాయండి. కాలీఫ్లవర్ పువ్వులను 80% వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోండి. ఒక గిన్నెలోకి 1 గరిటెడు మైదా పిండిని వేసుకోండి. 1 గరిటెడు బియ్యం పిండిని వేసుకోండి. 1 గరిటెడు కార్న్ఫ్లవర్ని వేసుకోండి. 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1 స్పూన్ ధనియా పొడిని వేసుకోండి. 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నిటినీ కూడా బాగా కలుపుకుంటూ నీళ్లు వేసుకుని బ్యాటర్ కింద తయారు చేసుకోండి. ఈ విధంగా బ్యాటర్ని తయారు చేసుకున్నాక దాంట్లో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోండి. కాలీఫ్లవర్ పూలకు అంతా మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకుని 1 అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోండి. కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఉప్పు, కారాలు కాలీఫ్లవర్ పూల లోపలి వరకు వెళ్తాయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క కాలీఫ్లవర్ పువ్వును వేసుకోండి. ఈ విధంగా కొన్ని కాలీఫ్లవర్ పువ్వులను బ్యాటర్లో బాగా కలుపుకుంటూ వేసుకోండి. ఈ విధంగా కాలీఫ్లవర్ పువ్వులన్నిటిని కూడా దోర బంగారు రంగులోకి మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ రంగులోకి కాలీఫ్లవర్ పువ్వులు మారాక ఒక ప్లేట్లోకి వేసుకోండి. వేడిగా ఈవినింగ్ స్నాక్ కింద అదిరిపోయే కాలీఫ్లవర్ 65 తయారైపోయిందండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి ఈ కాలీఫ్లవర్ 65 అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి.